వైసీపీకి ఎన్నికల ముందు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అటు పార్టీలో ఫ్రస్ట్రేషన్, ఇటు ఫ్యామిలీలో ఫ్రస్ట్రేషన్తో జగన్ అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే చీలికలతో సతమతమవుతోంది. మార్పులు చేర్పులు ప్లాన్ బెడిసి కొట్టడంతో కింద మీద పడుతుంది. ఇప్పటికే 2 జాబితాలు ప్రకటించడంతో అసంతృప్తులు పెరిగారు. బహిరంగంగానే వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అవసరానికి వాడుకొని ఇప్పుడు పక్కన పడేస్తున్నారని మండిపడుతున్నారు. ఆయన లెక్కలు ఆయనకుంటే మా లెక్కలు మాకు ఉన్నాయంటున్నారు నేతలు. ఇక ఇదే సమయంలో అసంతృప్తులు, అసమ్మతులు భారీగానే పెరుగుతున్నాయి. కొంతమంది నేతలు వరుసగా టీడీపీ, జనసేనకు క్యూ కడుతున్నారు. జగన్ పై సొంత పార్టీ నేతలకే నమ్మకం పోయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో మరో లిస్టు సిద్ధమవుతుంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్లు, ఆశావాహులు, నేతలు, కార్యకర్తలు సైతం లిస్టు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ రేపో 3వ జాబితా ప్రకటించనున్నారు. 10 మంది ఎంపీ, 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ 3వ జాబితాతో మరో 30 మంది వరకు షాక్ తగలనుంది. మరింత మంది వైసీపీకి దూరమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జగన్ నిర్ణయాలతో ఇప్పటికే కీలక నేతలు సైతం పార్టీకి దూరమయ్యారు. ఇక వైసీపీకి షాకుల మీద షాకులు తలుగుతున్నాయి. ఇప్పటికే టికెట్ల విషయంలో ఎమ్మెల్యేలంతా పార్టీకి దూరమవుతూ విపక్ష పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సమయాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా మళ్ళీ అలాంటి షాకులే వైసీపీకి తగులుతున్నాయి. 3వ జాబితా వరకు మరిన్ని షాకులు తగిలే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీలో చూసాం 3వ జాబితా వచ్చే వరకు మరింత ఈ ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 3వ జాబితా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? జాబితా వరకు ఎంతమంది మళ్ళీ పార్టీని వీడే అవకాశం కనిపిస్తుంది? ఓసరి మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా అభ్యర్థుల్లో మార్పుల చేర్పుల జాబితాలు పతాక స్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలువురు శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రాజీనామా దిశగా పయనాలు చేస్తున్నారు. పలు పార్టీలకు చేరేందుకు సిద్ధమవుతుంది కనిపిస్తుంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే దాదాపుగా ఎమ్మెల్యేలు అయితే, ఎమ్మెల్సీలు అయితే 8 మంది పైగా కూడా రాజీనామా చేరి వివిధ పార్టీల్లో చేరారు. ఇక ఎంపీలకు సంబంధించి కూడా మార్పుల చేర్పులకి ఆ పార్టీ శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికే 38 మందితో జాబితా విడుదల చేసిన వైసీపీకి సంబంధించి 3వ జాబితా రేపు ఎల్లుండిలో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తాంధ్రకి సంబంధించి కూడా విడతల వారీగా కూడా అభ్యర్థుల జాబితాని విడుదల చేసేందుకు శ్రీకారం చుడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందంటే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పలువురు శాసనసభ్యులైతే వారి పక్కనే డాక్టర్లను పెట్టుకొని కూడా పూర్తి స్థాయిలో వారితో కలిసి ప్రయాణం చేస్తున్న పరిస్థితి గత కొంతకాలం కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం, ఆందోళన వారిలో నెలకొని ఉంది. ఈ రోజు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన మరికొంతమంది నేతలకు ఈ రోజు పిలుపు వచ్చినట్టు తెలుస్తా ఉంది. వారు కూడా ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డితో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 10 నుంచి 12 మంది ఎంపీల అభ్యర్థుల ప్రకటన, అలాగే 15 నుంచి 20 మంది శాసనసభ్యుల అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి దాదాపుగా కసరత్తు పూర్తయినట్లు కూడా తెలుస్తా ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా సంక్రాంతికి ముందే ఈ జాబితాను విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ తర్వాత సంక్రాంతి తర్వాత 20వ తేదీలోపు మరొక జాబితాను విడుదల చేస్తారు. దాదాపుగా ఈ నెల 25వ తేదీ కల్లా జాబితా మొత్తం కంప్లీట్ చేసి ఫిబ్రవరి 10వ తేదీ నాటికి అభ్యర్థులకు సంబంధించి మొత్తం ముఖ్యమంత్రి ప్రతి అభ్యర్థితో, అంటే ఫిబ్రవరి 10వ తేదీలోపు ప్రతి అభ్యర్థితో కూడా ముఖ్యమంత్రి 1-to-1 మాట్లాడతారు. ఫిబ్రవరి 10వ తేదీన భారీ బహిరంగ సభ పెడతారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థుల ప్రకటన, అలాగే మేనిఫెస్టో విడుదల కూడా అదే రోజు జరగబోతోంది. సో మరొక వైపు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా గెలుస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఏదో సర్వేలు పెట్టుకొని తమకి టికెట్లు నిరాకరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆ పార్టీ శ్రేణులు అయితే ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే కనీసం మనకి ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కూడా మాకు కలిగించట్లేదని చెప్పి
వారు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పటివరకు దాదాపుగా 13 మందికి సిట్టింగులకి హ్యాండ్ ఇచ్చిన అధికార పార్టీ రానున్న 1-2 రోజుల్లో కూడా మరికొంతమందికి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 8 మందికి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 20 నుంచి 30 మందికి ఈసారి టికెట్ ఇవ్వనని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. గడప గడప మన ప్రభుత్వం గత జూన్లో జరిగిన మొదటి గడప గడప సంబంధించి దాదాపుగా 26 మందికి మీ పనితీరు మార్చుకోవాలి లేకపోతే టికెట్లు ఇవ్వనని చెప్పి మొదటిసారిగా చెప్పారు. దాదాపుగా ఇప్పుడు ఆ 26కి 2-3 కూడా యాడ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మధ్యలో అనేక సందర్భాల్లో రకరకాల సూచనలు సలహాలు ఇచ్చినప్పటికీ దాదాపుగా 7 నెలల కాలంలో అభ్యర్థుల పనితీరు మార్చుకోకపోవడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరొక 10 నుంచి 12 మంది శాసనసభ్యులు పార్టీలు మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.